ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుమ్మగుమ్మలాడే వంటలు తింటారా? ఇప్పుడు తినండి. ఏది కూరల్లో ఉప్పు తప్ప ఏమీ ఉండదు. సంధ్య వెళ్ళి కొబ్బరి చట్నీ తీసుకురా. అలాగే అక్క. పదండి పదండి, ఈలో పన్ని పాటికెళ్ళి అక్కడ సర్దాం. అయ్యో ఏంటండి సాంబార్లో ఇంత ఉప్పు కలిపేశారు? అంటే మా వంటలన్నీ పాడు చేయాలనుకుంటున్నారా? అక్క 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 ఏమైంది? ఇలా రండి త్వరగా. వస్తున్నాం. అక్క ఏమైంది? ఏమైంది? మన ఓనర్ గారు సాంబార్లో ఇంత ఉప్పు కలిపేశారు. అమ్మో, ఈ రోజు శంకర్ చేతిలో నా చావు కన్ఫర్మ్. నువ్వు ఎంట్రీ నుండి చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తే అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇదేదో తేడాగా ఉందని. నీ పని చెప్తానుండు. మిగతా ఉప్పు కూడా అందులో కలిపేసి సాంబార్ మొత్తం నీతో తాగించేస్తాను. ఒక్క నిమిషం. గౌరీ పప్పులో ఉప్పేమంది. హడావిళ్ళు నేను వేడి మర్చిపోయాను. ఇప్పుడు ఈయన వేశారు కదా, సరిపోతుంది. పోనీలే, దీన్నే నాకు ఫేవర్ గా మలుచుకుందాం. ఆవిడ మర్చిపోయింది కాబట్టి నువ్వు బతికిపోయావు. లేదంటే మరే కూర ఎలా ఉందని కొంచెం టేస్ట్ చేశాను. ఉప్పు లేదని కొంచెం వేశాను. అదే ఈ అమ్మాయి చూసింది. అయ్యో సారీ అండి, ఏమనుకోవద్దు. అనాల్సినవన్నీ అనేసాక సారీ ఎందుకులేండి. నాకెందుకో ఈడి మీద డౌట్ గానే ఉంది. చెప్తా ఈడి సంగతి. ఐ వాంట్ ఫాలో యూ. ఓనర్ గారు ఎన్నన్నా తుడుచుకుపోతున్నారు. బాగా మారిపోయారు. మరే నా టైం అలా ఉంది మరి. అమ్మయ్య, మొత్తానికి మీ వల్ల పప్పు అయితే పాడవలేదు కదా. థ్యాంక్ యూ. మరే పప్పు అంటే గుర్తుకొచ్చింది. మీరిలా పండుగలకి పబ్బాలకి ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడమేనా? మీరిద్దరూ కలిసి కాస్త పప్పు అన్నం పెట్టేదేమన్నా ఉందా? గౌరీ గారు, ఆవిడ పప్పు అన్నం అడుగుతుంది. మీరు అనండి, కలిపి పెట్టేద్దాం. శంకర్ గారు, వాళ్ళు ఏం అడుగుతున్నారో మీరేం చెప్తున్నారో మీకైనా అర్థం అవుతుందా? మీకే అర్థం కావట్లేదు. నాకు తెలుగు రాదనుకుంటున్నారా ఏంటి? పప్పన్నం పెట్టడం ఎంత ఈజీ అండి. కుక్కర్ తీసుకుని 2 కప్పుల పప్పు వేసి 4 కప్పులు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి 3 కూతలు కుయిస్తే పప్పు రెడీ. ఈలో పవన్ వచ్చి ఉప్పేస్తాడు, సెట్ అయిపోద్ది. శంకర్ సార్, పప్పన్నం అంటే మీరు అనుకున్నది కాదండి. ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి ఖాయం అయిన తర్వాత ఇరు వర్గాలకి సమ్మతమేనని కలిసి భోజనాలు చేస్తారు. దాన్నే పప్పన్నం అంటారు. ఓహో, మీకు పప్పన్నం పెట్టాలంటే నేను గౌరీ గారు పెళ్లి చేసుకోవాలన్నమాట. జోకు, జస్ట్ జోకు. అన్నయ్య, అది జోక్లా లేదు, షాక్ ఇచ్చినట్టుంది. కొన్ని విషయాలు విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. ఏమో, ఎవరికి ఎవరితో ముడిపడుతుందో ఎవరికి తెలుసు. పైగా ఈ టైంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. మరే అంత లేదులేండి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని. అమ్మ ఓనరు, ఈయనకి ఎవరు లేరు, ఆవిడికి ఎవరు లేరు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మనకేం కలిసి వస్తుంది? ఆ అమ్మాయి ఒక పెద్ద కుటుంబానికి బాగా ఆస్తున్న ఇంటికి కోడలుగా వెళితే బాగుంటుంది. అబ్బో, నిజమే, మా అక్కకి లోకల్ సంబంధాలు ఏవీ సెట్ అవ్వవంట. ఫారెన్ లో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని మా జ్యోతిష్యుడు చెప్పాడు. అవన్నీ మూఢనమ్మకాలు. జ్యోతిష్యుడు చెప్తే జరిగిపోతాయా ఏంటి? ఆయన చాలా పెద్ద జ్యోతిష్కుడు. ఆయన చెప్పినవన్నీ జరిగాయి. మా అక్కకి ఫారెన్ సంబంధమే సెట్ అవుతుంది. మీ అక్కే ఫారెన్ సంబంధం చేసుకుంటుందా? మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం ఫారెన్ సంబంధం చేసుకుని వెళ్ళిపోతారా? అన్నయ్య, సరేలే, ఇప్పుడు పెళ్లి టాపిక్ వదిలేయండి.
ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. పదండి, భోజనాలు వడ్డిస్తాను. మరి పాల సంగతి ఏంటో చెప్పండి. ఎల్లమ్మ తల్లి ఉధో 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 ఎల్లమ్మ తల్లి ఉధో 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 ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. సంతోషం ఈ నట్టింట్లో తాండవిస్తోంది. కొత్త బంధాలు అనుబంధాలు ముడిపడే సమయం ఆసన్నమయ్యింది. దూరమైన ప్రేమలకి దగ్గరైన ఆనందం, తిరిగి రాదనుకున్న స్నేహహస్తం, దక్కిన సంతోషం, మేలు చేసిన కుటుంబం బాగుండాలి అనే విశ్వాసం. అన్నింటికీ మించి జన్మజన్మల రుణం. అన్నీ కలిసి ఈ సంతోషాలని ఇక్కడ చేర్చింది. అమ్మా, ఈ సంతోషం ఎప్పటికీ ఇలానే ఉండేలా దీవించు. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. ఈ సంతోషాలు శాశ్వతం కావాలంటే దుష్ట శక్తుల్ని దూరం చెయ్యాలి. కంటికి కనిపించని శత్రువులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. రాత్రి తర్వాత పగలు, దుఃఖం తర్వాత సుఖం, చీకటి తర్వాతే వెలుగు. ఇలా అన్ని అడ్డంకులు దాటుకుంటేనే అనుకున్నవి సొంతం అవుతాయి. అమ్మ మీద నమ్మకంతో ఉండండి, అంతా మంచే జరుగుతుంది. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో 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 ఎల్లమ్మ తల్లి. పండగ రోజు అదే భోజనాల సమయంలో వచ్చారు. భోంచేసి వెళ్ళండమ్మా. ఎదుటి వాళ్ల సంతోషంతోనే నా కడుపు నిండిపోతుంది. ఈ పండగ రోజు మీ సంతోషం నాకు తృప్తినిచ్చింది. అమ్మ మాట పలికిపోదామనొచ్చాను. ఇది చాలు. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. ఎవరివిడే అలా అర్థం పర్థం లేకుండా ఏమీ అర్థం కాకుండా మాట్లాడి అలా వెళ్ళిపోతుంది? ఆవిడ ఆంతర్యం నీలాంటి మూర్ఖులకు అర్థం కాదు. ఎంట్రీలో తిట్టించుకున్నావు, ఎగ్జిట్లోనూ తిట్టించుకుంటున్నావు. ఇప్పుడు హ్యాపీ కదా? ఆవిడేం చెప్పినా మంచే చెప్తుంది, మన మంచికే చెప్తుంది. ఆవిడ చెప్పింది కదా, మీరిద్దరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరేం ఆలోచించకండి. ఆవిడకి చిప్పు ఫ్లిప్ అయిపోయింది, ఏదో మాట్లాడేస్తుంది అంతే. అలాగే పదండి వెళ్దాం. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.